ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఎంత గొప్ప ఉద్దేశము! యేసుక్రీస్తునందు విశ్వాసులుగా మనం ఏదో స్వయంగా అత్యున్నత స్థానానికి చేరిపోయామని ఎప్పుడూ ఆ దిశగా తృప్తి చెందకుండా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడంలో కొనసాగాలి. యేసు ప్రభు యోహాను సువార్త 15:16లో మనం వెళ్ళి ఫలించుటకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడని గుర్తు చేశాడు. మన జీవితమంతా ఆత్మ ఫలాలను ఫలించడంలో కొనసాగించడమే ఆరోగ్యకరమైన ఎదుగుదల యొక్క ఫలితము. మన ప్రభువు ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును అని వాగ్దానం చేసి ఉన్నాడు. మన హృదయాలలో దేవుడు చేసే కనిపించని కార్యము మన జీవితాలలో ఫలాలని ఫలిస్తుంది. ఈ మంచి కార్యమును ఆరంభించువాడు అది ముగింపుకొచ్చే యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడని మనం రూఢిగా నమ్మాలి. ఆ రక్షకుడైన క్రీస్తు మన కొరకు అత్యున్నత స్థానాన్ని వదిలి మనలను అభివృద్ధి పరచుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువులో స్థిరమైన విశ్వాసులుగా మనము ముందుకు కొనసాగుదాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.